శ్రీమాత్రే నమః. రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెళ్లకు, అక్క తమ్ముళ్ల ప్రేమకు ప్రతీకగా నిలుస్తోంది. దీని వెనుక పురాణ కథలు కూడా ఉన్నాయి. అక్క చెల్లెళ్ళు తమ సోదరులకు రాఖీ కట్టి వారి క్షేమంగా ఉండాలని కోరుకుంటే, సోదరులు తమ అక్క చెల్లెళ్లకు జీవితాంతం ఎలాంటి పరిస్థితుల్లోనూ అయినా తోడుగా ఉంటామని, రక్షణ కల్పిస్తామని వాగ్దానం చేస్తారు. ఈ ఏడాది రాఖీ పండుగ ఆగస్టు 19వ తేదీ సోమవారం వచ్చింది. ఆ రోజు తెల్లవారుజామున 3:04 వరకు, రాత్రి 11:55 వరకు పౌర్ణమి ఉంటుంది. అయితే ఇందులో భద్రకాలం కూడా ఉంటుంది. ఈ సమయంలో రాఖీ కట్టకూడదు. భద్రకాలం: రాఖీ పౌర్ణమి రోజు ఉదయం 9:51కు భద్రకాలం ప్రారంభమవుతుంది. ఆ తరువాత మధ్యాహ్నం 1:30కు ఈ భద్రకాలం ముగుస్తుంది. ఈ సమయంలో రాఖీ కట్టకూడదు. అసలు ఈ భద్ర ఎవరు? దీని గురించి ప్రచారంలో ఉన్న విభిన్న కథనాలు తెలుసుకుందాం. భద్ర లంకాధిపతి రావణాసుడి సోదరి అని పురాణ కథనాలు చెబుతున్నాయి. రావణాసురుడి చెల్లెలు భద్ర పౌర్ణమి అనుకుని, ఇంకా పౌర్ణమి తిథి రాకముందే రావణాసురుడికి రక్ష కట్టిందంట. ఈ కారణంగానే రావణాసురుడికి రాముడి చేతితో మరణం సంభవించింది అని పురాణ కథనాలు సారాంశం. అందుకే అన్నదమ్ములకు భద్రకాలంలో రాఖీ కడితే కీడు జరుగుతుందని అంటారు. మరో కథనం ప్రకారం సూర్యుడి కుమార్తె పేరు భద్ర. ఈమె శనిదేవుడికి సోదరి. శనిదేవుడిలాగే ఈమె కూడా కఠినంగా ఉంటుందట. ఆమె ఉనికితో ఉన్న సమయంలో సమస్త ప్రపంచాన్ని తన స్వరూపంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుందట. శుభకార్యాలు, పనులు అడ్డుకోవటం, కీడు చేయటం, పనులలో అవాంతరాలు సృష్టించటం వంటివి చేస్తుందట. ఇలాంటి సమయంలో సోదరులకు రాఖీ కడితే అది సోదరులకు కీడుగా మారే అవకాశం ఉందని అంటారు. అందుకే భద్రకాలంలో కేవలం రాఖీ కట్టడమే కాదు, వేరే ఇతర పనులు, శుభకార్యాలు కూడా తలపెట్టకూడదని అంటారు. రాఖీ కట్టడానికి సమయం: భద్రకాలం ముగిసిన తరువాత రాఖీ కట్టడం మంచిది. రాఖీ పౌర్ణమి రోజు మధ్యాహ్నం 1:30 వరకు భద్రకాలం ముగుస్తుంది. ఆ తరువాత అంటే ఆగస్టు 19వ తేదీ మధ్యాహ్నం 1:30 వరకు తర్వాత రాఖీ కట్టవచ్చు. రాత్రి 7 గంటల వరకు రాఖీ కట్టేందుకు మంచి సమయం ఉంది. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.